పెద్దవారే గాని పిల్లరా తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం పిల్లరా ఒక మనుషుడైనటువంటి నీకు నాకు అనుగ్రహించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఆశీర్వాదములు కోల్పోయినట్లుగా మనుషుడు పాపములో జీవిస్తూ ఉన్నాడు, పాపములో బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదమునకు మనుష్యుడు దూరమైపోతా వచ్చాడు. అందుకొరకే మానవుని జీవితంలో ఆశీర్వాదము లేక పిల్లరా దేవుని మహిమను కోల్పోయి పాపము చేసి దేవునికి దూరమైపోయిన మనుషుణ్ణి మరలా ఆశీర్వదించేదాని కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకు మనుష్యునిగా, మానవాళిగా, మానవ రూపములో జన్మించి పిల్లరా ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మనుషులందరి కొరకు కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు నమ్మిక ఇస్తారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఆశీర్వాదం నీకు కావాలా? ఈ ఆశీర్వాదం నీకు కావాలని ఆశపడుతూ ఉన్నావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు ఏం కావాలా? విశ్వాసం ఉంచాలా.